సామాన్యుల వరకు బాధాతప్త హృదయాలతో నివాళులర్పిస్తున్నారు. బాధిత కుటుంబాలకు పలువురు పలు రకాలుగా తమ కన్నీటి నివాళులర్పిస్తున్నారు. నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు ప్రమాద ఘటనపై వాటర్ కలర్ పెయింటింగ్స్ వేసి నివాళులర్పించారు. ఈ ఘటనలో 33 మంది మెడికల్ విద్యార్థులు, 241 మంది ప్రయాణికులు అసువులు బాశారు. మృతి చెందిన వారిలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ ఉన్నారు. మాటల కందని ఈ విషాదాన్ని చిత్రకారుడు తన చిత్రాలలో చూపించారు. ప్రమాద సమయంలో వారు పడిన వేదనను కళ్లకు కట్టినట్లు చూపించారు. ఆర్తనాదాలు చేస్తూ క్షణాల్లో మాంసం ముద్దలుగా మారిన దయనీయ స్థితిని చూపించారు. ఇలాంటి దుర్ఘటనలు భవిష్యత్తులో జరగకూడదని తాను కోరుకుంటున్నట్లు ఆ చిత్రకారుడు తెలిపారు. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నుండి లండన్ వెళ్లేందుకు బయలుదేరిన విమానం 59 సెకన్లలో ఎయిర్పోర్ట్ సమీపంలో మెడికల్ కాలేజ్ హాస్టల్పై కూలడంతో విమానంలో ఉన్నవారు 240 మంది మరణించారు. విమానం పడిన మెడికల్ కాలేజ్ హాస్టల్లో 50 మంది మరణించారు. విమానం పడిన చోట ఉవ్వెత్తున మంటలు చెలరేగాయి. దట్టమైన పొగతో నిండి ఉంది. అంతవరకు ఆనందంగా ఉన్న ప్రయాణికులు కొన్ని క్షణాల్లో మాడి మసైపోయారు. ఈ దుర్ఘటన చాలా బాధాకరం. అందరి జీవితాలు చిన్నాభిన్నమయ్యాయి. ఎన్నో ఆశలతో బయలుదేరిన మన సాటి మనుషులు మరణించారు. మరణించిన వారిలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఉన్నారు. నేను వేసిన ఈ చిత్రంలో విమాన ప్రమాదంలో ఎగిసిన మంటల్లో భయాందోళనతో ఆర్తనాదాలతో మంటలతో మరణించిన వారు, గుర్తుపట్టలేని కాలిపోయిన మృతదేహాలు, తెగిన శరీర భాగాలు, రక్తపు మాంసపు ముద్దలు ఇలా ఈ చిత్రంలో చూపించాను. ఇంతమందికి చావు కారణమైన ఈ బోయింగ్ విమానం కూడా ఈ చిత్రంలో చూపించాను. మరణించిన వారికి నా కన్నీటి చిత్రం నివాళులు అర్పిస్తాను. మాటలు కందని విషాదం, మనసు కలిసి వేసిన ఈ దుర్ఘటన, ఇలాంటి దుర్ఘటన ఎప్పుడు జరగకూడదని కోరుకుంటున్నాను. మరణించిన వారి ఆత్మలకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి ఇవ్వాలని, ఇక్కడైనా ఇలాంటి సంఘటన జరగకుండా కేంద్ర ప్రభుత్వం చూసుకోవాలని కోరుకుంటున్నాను. తెలుగు రాష్ట్రాల్లో